సింహరాశి వాళ్ళకు సింహరాశి యొక్క నక్షత్రాలు మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ వారమంతా కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి వాళ్లకు వృత్తి వ్యాపారాలలో ఏది చేసినా సరే కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గత వారం కంటే కొంత మెరుగవుతుంది, కానీ అంత అనుకూల ఫలితాలు అనేవి జరిగే అవకాశాలు కనిపించడం లేదు. గృహ కొనుగోలు విషయంలో కానీ చాలా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలు కూడా కొనుగోలు చేయవచ్చు ఈ వారము. వైవాహిక జీవిత భాగస్వామితో మాత్రం కొంత మాట పట్టింపులు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు కుటుంబ బాంధవ్యాలన్నీ కూడా మీకు సానుకూలంగానే ఉంటాయి. కొద్దిపాటి మాట పట్టింపులు కానీ ఇతరులపై నిందలు వచ్చే అవకాశాలు కానీ మీకు కనిపిస్తూ ఉన్నాయి. అధికమైనటువంటి ఖర్చులు అవి పిల్లలకు చదువు విషయంలో మీరు ఖర్చు పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల చదువుకు ఎక్కువ ఇవ్వడం వల్ల మీకు కొంత ఆర్థిక ఇబ్బందులు అనేవి మీకు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారంలో ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది. మానసికంగా కానీ శారీరకంగా కానీ కొంత శ్రమ అనేది అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బంధువులు స్నేహితులతో చాలా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు. మరియు దూర ప్రాంత ప్రయాణ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది. మరియు విదేశీ యానాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడితేనే మీ యొక్క ఫలితాలు అనేవి మంచిగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో కొంత నష్టం చేకూరే అవకాశాలు కూడా ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది, అయినా సరే కొంత ఇబ్బందులు అనేవి ఈ వారంలో మీకు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలే ఈ సింహరాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసినట్టయితే కొంత అనుకూల ఫలితాలు అనేవి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 4.